నీ అవ్వ రోజు పప్పు టమాటా పప్పు టమాటా లేకుంటే దొండకాయ క్యాబేజీ ఏడు దొరుకుతాయి మమ్మీ అన్ని. చల్ ఇవాళ ఎట్లయినా కౌసుకూర వండకుంటే చూడు. అసలే శ్రావణం అండ్ల సోమవారం కూర అన్న ముచ్చట లేదు. తింటది నువ్వు లేకుంట లేదు. ఇగో ఇట్లుంటది ఇండ్ల అమ్మలతో పోరు. మరి ముక్కలేంది ముద్ద దిగదా మనోళ్లకు. గసంటోళ్ళంతా మంచిగా నలకి ముచ్చట. ఆకుకూరని అద్దనద్దు, టమాటాని తీసేయొద్దు, పప్పని పారిపోవద్దు, వంకాయని వేరు చేయొద్దు, బెండకాయని బెదిరిపోవద్దు, సోరకాయని సాలనద్దు, మునక్కాయని ముక్కిరవద్దు. కౌసు కాకుండా కూరగాయల భోజనమే చేయాలి. లేదు ముక్క లేకుంటే ముద్ద దిగదని తుణుకల కూరకు ఎగబడద్దటుల్లో. ఎందుకంటే సీఎల్ గంకటోళ్ళ కంటే కూరగాయలు తినటోళ్ళకే పానం అలకగా ఉంటది, రంది లేకుంటూ ఉంటారు. మేం కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సార్లు 40 ఏళ్లు దాటిన 304 మందిని సర్వే చేసి చెప్పిండ్రు. దినం ఏం తింటున్నారు, పానం ఎట్లుంటున్నది, మెదడు ఎట్లా పనిచేస్తుంది, పెయిల ప్రోటీన్లు విటమిన్లు ఎట్లెట్లున్నాయని స్టడీ చేసిర్రు. ఆకుకూరలు కూరగాయలు పప్పులు తింటే పానం బాగుంటుంది.